6 గ్యారంటీల అమలు లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-2025 బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. ప్రతి స్కీమ్కు తగినన్ని నిధులు కేటాయించేలా పక్కాగా అంచనాలను రూపొందిస్తుంది. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ తెప్పించుకున్నది. ఆ పథకాల అమలు కోసం ఏ మేరకు కేటాయింపులు చేయాలనే దానిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే పూర్తిగా చర్చలు కూడా నిర్వహించారు. ఇక 6 గ్యారంటీల అమలు ఏర్పాటు చేసే ఆ విధంగా సబ్ కమిటీ కూడా ఎంత మేరకు నిధులు కేటాయించాలనే దానిపై కూడా పూర్తిగా ఒక అంచనాలకు వచ్చింది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. అందులో 5 గ్యారంటీలకు సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలు కూడా ప్రత్యేకంగా ఆ వివరాలు కూడా సపరేట్ చేసుకునే ఆ పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే అంటే కాంగ్రెస్ ఎన్నికల హామీలో పూర్తిగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పూర్తిగా కూడా 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే హామీ ఇచ్చింది. ఆ 6 గ్యారంటీ పథకాల్లో పూర్తిగా మహాలక్ష్మి, అలాగే గృహజ్యోతి, రైతు భరోసా కావచ్చు, అలాగే చేయూత పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే యువ వికాసం పథకం కావచ్చు, ఇలా 6 పథకాలు కూడా ఇప్పటికే ప్రజాపాలన సభల పేరిట ఇప్పటికే దరఖాస్తులు కూడా పూర్తిగా లబ్ధిదారుల నుంచి తీసుకోవడం చేసింది. ఇప్పటికే ఆ ప్రజాపాలన దరఖాస్తులు కూడా పూర్తిగా డేటా ఎంట్రీ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఆ పూర్తిగా డేటా ఎంట్రీ పనులు పూర్తయ్యాక పూర్తిగా 6 గ్యారంటీల్లో భాగంగా అసలు లబ్ధిదారులు ఏ పథకానికి ఎంతమంది అప్లై చేశారనే దాన్ని కూడా పూర్తిగా సపరేట్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంది. పూర్తిగా ఎంతమంది ఎన్ని పథకాలకు అప్లై చేసుకున్నారో దాన్ని సపరేట్ చేసిన తర్వాత కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అసలు ఏ గ్యారంటీని ఎంతమందికి అమలు చేయాల్సి వస్తుంది, అందుకోసం ఏడాదికి ఎంత నిధులు అవసరమవుతాయని దాన్ని కూడా పూర్తిగా తెలిసిపోతుంది. గ్యారంటీల అమలుకు అసలు పూర్తిగా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్తగా రేషన్ కార్డుల కోసం అసలు ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలు కూడా తెలియడంతో ఆ బడ్జెట్లో పథకాలను అమలుకు ఎన్ని నిధులు పూర్తిగా కేటాయించాలి అనే దాని మీద కూడా పూర్తిగా ఒక స్పష్టత అయితే రానుంది. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల మేరకు 5 గ్యారంటీ అమలుకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 90,000 కోట్లు అవసరమవుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారు. పూర్తిగా ఈ 90,000 కోట్లు కాకుండా పూర్తిగా యువ వికాసం పథకానికైతే పూర్తిగా ఇంకా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ 5 గ్యారంటీలు కేవలం లబ్ధిదారుల నుంచి కూడా ఈ 5 గ్యారంటీలకి ఇప్పటివరకు ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. పూర్తిగా యువ వికాసం పథకం అయితే ఇప్పటివరకు దాని గురించి కూడా దాంట్లో అంటే ప్రజాపాలన సభల్లో అయితే పూర్తిగా దాని నుంచి అప్లికేషన్లు అయితే ఇంకా తీసుకోలేదు. కానీ 6 గ్యారంటీలకు నిధులు తగ్గకూడదని అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అర్హులకు పథకాలు అమలు చేసేలా బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలకు మహిళకు 2,500 ఇవ్వాల్సి ఉంది. దీనికి దాదాపు 10,000 కోట్లు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి పూర్తిగా ఏడాదికి 2,500 కోట్లు అవసరం అవుతుందని చెప్పేసి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వస్తుంది. ఇక 500కే గ్యాస్ సిలిండర్ అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వినియోగాన్ని బట్టి లబ్ధిదారులకు ఏటా సగటున 6 నుంచి 7 సిలిండర్లు కూడా ఖర్చు అయ్యే విధంగా ఉండు. పూర్తిగా 500 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా 3,500 కోట్ల భారం కూడా పడుతుంది. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయాలనే దాని మీద పూర్తిగా రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరాకు పెట్టుబడి సాయం కింద 15,000 ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇప్పటికే దీని మీద 22,000 కోట్ల అవసరమవుతుందని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది. ఇక జాబ్ కార్డు ఉన్న వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే పూర్తిగా దీని మీద 7,000 కోట్లు కూడా అవసరమవుతుందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లెక్క కట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పూర్తిగా 5 లక్షల ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. దీనికి పూర్తిగా 15,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది ప్రాథమికంగా నిర్ధారించింది. ఇక గృహజ్యోతి కింద 200 యూనిట్ల మేరకు ఫ్రీ కరెంట్ ఇస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి దీనికి కూడా పూర్తిగా 8,000 కోట్ల నుంచి కూడా 10,000 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక చేయూత పథకం కింద ఇవ్వాల్సిన పింఛన్లు గతంలో పోలిస్తే డబల్ అయ్యాయి. ఈ లెక్కలన్నిటి కూడా పూర్తిగా 20,000 కోట్ల అవసరమని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. ఇక యువ వికాసం గ్యారంటీ అమలు కోసం కూడా ఏటా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు కూడా అవసరం అవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత అదే చేసింది ఇప్పటికే. కానీ ప్రజాపాలనలో భాగంగా గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర సర్కార్ అప్లికేషన్ తీసుకోగా పూర్తిగా
కోటి దరఖాస్తులు పైగా వచ్చాయి. ఈ పథకాల అమలుకు ప్రభుత్వం రేషన్ కార్డునే ఒక ప్రామాణికంగా తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఇంకో 10 నుంచి 15 లక్షలు కూడా పెరగొచ్చనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా అంచనా వేస్తుంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికీ కోటి కార్డులు లెక్క కడుతుంది. ఈ కోటి కార్డులు అంటే దాదాపు కోటి ఇంకా 6 గ్యారెంటీలు ఇవ్వాల్సి వస్తే పూర్తిగా కూడా 1 కోటి మందికి ఇచ్చేటట్టు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ లెక్కలు కేటాయించింది. సో కోటి మంది లబ్ధిదారులు ఏటా 6 నుంచి 7 సిలిండర్లు ఇస్తే 6 నుంచి 7 కోట్లు సిలిండర్లు అవసరం అవుతాయని చెప్పేసి కూడా ఒక్కొక్క దానికి యావరేజ్గా 450 నుంచి 500 వరకు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదే పథకం అమలుకు 3,500 కోట్లు పూర్తిగా అవుతుందని చెప్పేసి కూడా చెప్తుంది. రాష్ట్రంలో 1,82 లక్షల కరెంట్ కలెక్షన్లు ఉన్నాయి. ఇందులో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇతర కమర్షియల్ కనెక్షన్లు తీసేస్తే మిగిలినవి దాదాపు 1 కోటి వరకు ఉంటాయని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది. పూర్తిగా ఆ కోటి కలెక్షన్లు కూడా ఎంతమంది 200 యూనిట్ల లోపు ఆ కరెంటు వాడుకుంటున్నారు, అంతమందికి చెందిన కరెంట్ బిల్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లిస్తుంది. సో ఈ గృహజ్యోతి పథకం కింద ఎవరైతే 200 లోపు కరెంటు కాలుతుందో ఆ 200 కరెంటు యూనిట్ల లోపు కూడా వాళ్ళకి పూర్తిగా ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఉద్దేశించి హామీ ఇచ్చింది. సో ఇప్పటికే కోటి కలెక్షన్లు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈ కోటి కలెక్షన్లు దాదాపు 200 లోపు యూనిట్లకు అయితే కాలుతుంది. వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తే కనుక కొంత డిస్కౌంట్ కూడా పూర్తిగా ఇంత 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 బడ్జెట్ అనేది పూర్తిగా చెల్లించాలి. సో పూర్తిగా రాష్ట్రంలో 6 పథకాలు అమలుకు పూర్తిగా సర్కారుకు 90,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇక చూడాలి. సో ప్రజాపాలన సభలో ఇప్పటికే దరఖాస్తులు ఫిల్టరేషన్ కూడా పూర్తిగా అయిపోయింది. డేటా ఎంట్రీ పనులు పూర్తిగా జరిగిపోయాయి. అసలు డేటా ఎంట్రీ పనులలో ఎవరెవరు ఏ పథకాలకి అప్లై చేసుకున్నారనే లెక్కలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక వేచి చూడాలి. రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు ఎప్పటి నుంచి కూడా లబ్ధిదారులకు అందుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.